డి శ్రీనివాస్ గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలకి తీరని లోటుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. వారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకసారి కాదు 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసి వారి అధ్యక్ష సారథ్యంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి మరణం తీరని లోటు. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ, ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, నాలాంటి వారికి ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావటానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం, అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రం ఉండదు. రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే ఇలా చాలా మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని, మరీ ముఖ్యంగా వాళ్ళ సతీమణి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేవారు. ఇద్దరికి ఎన్నోసార్లు మేము సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఈరోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసిన సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. డి శ్రీనివాస్ గారు మా నాన్నకు, మా కుటుంబానికి చాలా సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారికి అయితే చాలా దగ్గరవాడు. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అధికారంలోకి తేవడం కోసం కృషి చేశారు. కలిసికట్టుగా సక్సెస్ఫుల్ గా ఎదిగారు. రాజశేఖర రెడ్డి గారిది, డి శ్రీనివాస్ గారిది వైఎస్ డిఎస్ అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని, లక్కీ కాంబినేషన్ అని, ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ స్నేహం గురించి విన్నాం. ఈరోజు అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నాన్నకి అంకుల్ కి వయసులో కూడా ఎక్కువ తేడా లేదు. 75 సంవత్సరాలు అంకుల్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇంకొన్ని రోజుల్లో 75వ జయంతి చేసుకోబోతున్నాం. మరొకసారి ఇంత మంచి మనుషులు మన మధ్య ఉన్నందుకు, మనకు ఇన్స్పిరేషన్ గా ఉన్నందుకు మరొకసారి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. పెద్దలు, రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు
ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిట్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ ఆయనతో మీకున్న అనుభవం. శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గాను. సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. 78 నుంచి కంటిన్యూగా ఆయన చేస్తూ వచ్చాడు. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా చేస్తారు. కాంగ్రెస్తో అవినాభావ సంబంధం ఉంది. మంచి నాయకుడు. ఇవాళ గుండెపోటుతో మరణించడం నిజంగా విచారకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకు ముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటునేవాడు. సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉండే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. మరి మరణం చాలా విచారకరమైంది. మరి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. ఉండేటిక రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుకోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపించే మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను.